రక్షించేటోళ్లను శిక్షించేందుకు అస్సలు ఏ మాత్రం వెనకాడబోనని ఈ ఇనార్బిట్ మాల్ సాక్షిగా, ఆ సూర్యుడి సాక్షిగా, ఆ హైటెక్ సిటీ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓయమ్మో, ఇదేమన్నా ఆడ బాహుబలి అనుకుంటున్నదా ఏంది? అరే కంచెలు మంచిగా ఎదుర్రా, తప్పించుకోగలరా ఇంత? ఓసే మంగళక్క, ఏంది ఏమో కంచెలే ఇంటి తప్పించుకోబోగల్లా అంటున్నావు? ఈ జాగనేనే అమ్మ మస్తు హుషారు పిట్టున్నది బిడ్డ, అందుకే ఎటు కదలకుండా కంచేస్తున్న చుట్టూత. అబ్బో, ఏందేందేందేంది జాగా కదలకుండా కంచేస్తున్నావా? భూమి ఏమన్నా కోడ మేక ఆవానే ఆమెదాన్ని జిడ్డు మొకందానా? ఓ బూడెల పేసు మొకందానా, భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియదా నీకు? తెలుసులేవో. మరి ఇట్లిట్లా గుండ్రంగా చుట్టూత తిరిగే భూమి ఒక్క కాన్నే ఉంటదా? అందుకే కంచేస్తున్న చుట్టూత. అమ్మో, చుట్టూ కంచేసినాక మళ్ళా మీదికి లేచిపోతే మీద కూడా కంచేయాలి. అరే ఏయుర్రా, మీద కూడా కంచేయుర్రి. రాత్రి నిద్రలకెళ్ళి లేచి గోడ గుద్దుకున్నావా అనే ఏందో ఎట్లెట్లనో మాట్లాడుతున్నావు? ఈ చెరువులు భూములు కాపాడాలనే సంకల్పమే నాది. దా నువ్వు కూడా నాతో చెయ్యి కలుపు, ప్రతిజ్ఞ చెయ్యి. దా వల్లనే ప్రతిజ్ఞ చేయలేదు, ఇక నీ ప్రతిజ్ఞ చెయ్యాలా? నేను చెయ్యను. అంటే చిన్నమ్మ భూమి మీద నీకు మమకారం లేదా అనే? నీ పాయరం ఆవిరైపోయిందానే? చిన్నమ్మ భూమి ఈ పదమే కొత్తగా ఉన్నది కదా. అంటే సొంతూరును మాతృభూమి అంటారు కదనే, బతుకు తెరువుకు వచ్చిన భూమి కాబట్టి చిన్నమ్మ ఊరు అంటున్నా. అబ్బో, ఇంకా నయ్యము అమెరికా పోతే మరువన్న తల్లి ఊరు అంటవైంది. ఖమోష్, పట్నంలో చెరువులు ఎండాకాలం బండ్లలో పెట్రోల్ లెక్కనే ఆవిరైపోతున్నాయనే నా ప్రయత్నం చేస్తున్నా, కాపాడే ప్రయత్నము. ఏంది చెరువులు ఆవిరైతున్నాయా? ఇయ్యమన్నా కుక్కర్లో పెట్టిన ఇడ్లీలా వినాయక చవితికి చేసే కుడుములానే? బర్రె తప్పించుకోకుండా తలుగు గడతాము, కోళ్లు ఎటు పోకుండా గంప కింద కమ్ముతాము, అట్లనే ఈ చెరువులు ఎక్కడికి ఎగిరిపోకుండా చుట్టూత కంచెలు కడుతున్నానే. అబ్బో దిగచ్చింది. అయ్యో, కంచెలేస్తే చెరువులు కబ్జాలు కావా? ఇక హరీష్ సార్ తోని మాట్లాడి మీదికి ఎగిరిపోకుండా ఏదైనా ఉపాయం చేయమంటా సార్కి. అరే మళ్ళా గదే పాట కదా. పట్నంలో చెరువులను కాపాడేందుకు నేను సైనికురాలనైతా, సేవ్ చెరువుల పేరుతోటి ఆర్మీ తయారు చేస్తా. మరి వేలకు వేలు జీతాలు తీసుకొని చెరువులు సర్కార్ భూములు కబ్జాలు కాకుండా చూసుకునే ఆఫీసర్లు ఏం పడావు చేస్తారట? ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ ఫైళ్ల మీద సంతకాలు పెడుతుంటే టైం ఏడుంటదమ్మా? గట్ల చెప్పు. కబ్జాలు పెట్టిన వాళ్లకు స్కీములు ప్రకటించి ఆమ్దాన్ని ఎన్కేసుకుంటే 3 కబ్జాలు 6 క్రమబద్ధీకరణలు కాకుంటే ఇంకేమైతే? చూడు సుజ్జి, సర్కార్ చేస్తున్న సేవ్ చెరువుల కార్యంలో ఇష్టం ఉంటే రా, లేకుంటే నోరు మూసుకొని కూసో, అంతేగాని విమర్శలు చెయ్యకు. ఇదేం పంచాదే, ఇప్పుడే చెరువులు యాదికొచ్చినాయా? ఏండ్ల కమానం నుంచి బోర్డులు వాతి బిల్డింగ్లు ఫంక్షనాలు లేపుతా అంటే ఏం పడావు చేసిరట ఈ ఆఫీసర్లు? జరిగిందేదో జరిగిపోయింది, మిగిలిన ఏమన్నా కాపాడుకోవాలన్నా వద్దా? ఎందుకు కాపాడుకోవద్దు? ఇప్పుడు కంచెలేస్తున్నారంటే కంచె అవతలున్న జాగా క్రమబద్ధీకరణ అయినట్టేనాయే. అయినా మంచిదే, కంచెకు యువతలు పక్క బతికితే చాలు, లేకపోతే అమ్మో రాత్రికి రాత్రి ఎగిరిపోతే అసలు పడేదు నీ మా ఊంపర్ తమాడుచు. ఆఫీసర్లకే సరిగ్గా కనబడయే, రికార్డులు ఎగిరిపోతాయి, కానీ వాస్తవానికి ఆ జాగాలు అన్నే ఉంటాయి. లేదు ఇప్పటి సంది చూసుకో బిడ్డ, కంచెలేసినాక కబ్జాలు చేస్తే ఇప్పుడు చూడు, అప్పుడు పట్టుకో. మెడలేసుకున్న షైన్లకే గ్యారంటీ లేదు, ఎవరు చూడని జాగలేసే కంచెలకేం దిక్కున్నదే? పోవే, నీతో మాట్లాడడం అనవసరము. సర్కారు జాగలన్నా అసలు నీకు పట్టింపు లేకుండా పోయింది. పట్టింపు కల్లా పిల్లనే గాని ఇప్పుడు తెలివి పడ్డది. ఆఫీసర్లే సకటోళ్ళైతే చెరువుల కాలనీలకు పర్మిషన్లు వచ్చేటియా? మొన్నటి వరదల్లా నిజాంపేట్ల కాలనీలు మునిగేటియా? పట్నానికి నీళ్ళకారు వచ్చేదానే? దూపైనప్పుడు బాయి దవ్వినట్టు పేపర్ల వార్తలు వచ్చినాయని అప్పటికప్పుడు కంచెలేస్తామనుడు, అటెంకా చెరువులు మాయమవుడు ఎన్ని చూస్తలేరు ఈ హైదరాబాద్ పబ్లిక్ కదా నల్లా? ఇదంతా చెరువు ల్యాండ్ ఎవ్వరు కబ్జా చేసినా అస్సలు ఊకునేదే లేదు. నమ్ముకుంటే నట్టేట మునిగినమంటున్న ఎమ్మెల్యేలు అన్ని కలెక్టర్లు వేస్తే మాకెట్ల పరపతి పెరుగుతుందని దుఃఖాలు. చార్మినార్ కాడ చట్టాన్ని కాపాడుతున్న పోలీసు, కండ్లు గుచ్చి అందరిని తిట్టిన పెద్ద బాసు. ఖర్చు శంషడు, లాభం కుంజడు, ప్రైవేటు బడి చెట్టుకు పైసలు కాసుడే కాసుడు. కాంట్రాక్ట్ వాసనే వద్దన్నాడు అప్పుడు, అదే ముద్దంటున్నాడు ఎందుకో ఇప్పుడు. భూమి లేచిపోకుండా మంగ్లీ ఉపాయాలు. హరీష్ సార్ తోని మాట్లాడి మీదికి ఎగిరిపోకుండా ఏదైనా ఉపాయం చేయమంటా సార్కి. గివుల్లా ఇయ్యాల నేను తెచ్చిన జోర్దార్ వార్తలు ఎరికే కదా, జోకుడు వార్తలు కాదు, జోర్దార్ వార్తలు ఇవి. చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ. దండాలు.